బీజేపీకి 40 సీట్లు కూడా రావు అన్నారు అజిత్ అగర్వాల్. తనకు టికెట్ నిరాకరించడంపై మండిపడ్డ అగర్వాల్ ఒకప్పుడు మోదీకి సన్నిహితుడు. మోదీ వాడుకుని వదిలేస్తారని, గుజరాత్ సమీకరణాలతోనే అడ్వానీకి రాష్ట్రపతి పదవి ఇవ్వలేదని సంచలన ఆరోపణలు చేశారాయన. లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే బీజేపీకి 40 సీట్లు కూడా రావని ప్రధాని నరేంద్ర మోదీ ఒకప్పటి స్నేహితుడు సుప్రీంకోర్టు న్యాయవాది అజయ్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. ఆయన 2014లో రాయ్బరేలీలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ మీద బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తాజాగా తనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో ఆగ్రహించిన ఆయన మోదీకి బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్ 6న గుజరాత్ ఎన్నికలు జరుగుతుండగా మణిశంకర్ అయ్యర్ నివాసంలో పాకిస్తాన్ అధికారులతో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సమావేశమైన విషయాన్ని తాను వెల్లడించానని అజయ్ అగర్వాల్ చెప్పారు. ఈ సమావేశాన్ని దేశ భద్రతకు ముడిపెడుతూ నరేంద్ర మోదీ గుజరాత్ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారని తెలిపారు. నాడు తాను అందించిన సమాచారంతోనే గుజరాత్లో బీజేపీ ఓటమి అంచుల్లోంచి బయటపడిందని వ్యాఖ్యానించారు. స్వేచ్ఛగా ఎన్నికలు జరిగితే బీజేపీకి 40 సీట్లు కూడా రావని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తనకు మోదీ 28 ఏళ్లుగా తెలుసని, ఇద్దరం కలిసి 100 సార్లు బీజేపీ ఢిల్లీ ఆఫీసులో కలిసి భోజనం చేశామని చెప్పారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం అడ్వానీకి రాష్ట్రపతి పదవి ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. గుజరాత్లో సంప్రదాయంగా కాంగ్రెస్ కు ఓటేసే కోలీ కులస్తులను బుట్టలో వేసుకునేందుకు రామ్నాథ్ కోవింద్కు రాష్ట్రపతి పదవి కట్టబెట్టారని అన్నారు. తాను మణిశంకర్ అయ్యర్ ఉదంతాన్ని బయటపెట్టినందుకు గుజరాత్ బీజేపీ ముఖ్య నేతలంతా తనపై మండిపడ్డారని తెలిపారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ద్వారా మోదీ, అమిత్ షాలకు గర్వభంగం చేద్దామని తామంతా తలిచామని వారు చెప్పారన్నారు. గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించినప్పటికీ తనకు ఎలాంటి ముఖ్యమైన పదవులు రావని, మోదీ కృతజ్ఞత లేని నేత అని అప్పుడే చెప్పారని వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న దందాను తాను వెలుగులోకి తెస్తే మెచ్చుకోవాల్సింది పోయి మోదీ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని అజయ్ అగర్వాల్ ప్రస్తావించారు. మోదీ పార్టీ కార్యకర్తలను బానిసల్లా వాడుకుంటారని, కుటుంబాలను వదిలి 24 గంటలు పార్టీ కోసం పనిచేస్తే కనీస మర్యాద ఉండదని, చివరకు కుంభకోణాలకు పాల్పడి తమ త్యాగాలకు అర్థం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.